వెల్కమ్ టు VFM న్యూస్. అప్పుడే రోజా నిలబెట్టేసిన ఈరోజు స్టార్ట్ చేసిన ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్టీటీ సమస్యకు సంబంధించిన FCRA వెంటనే రిన్యూవల్ చేయాలని SCSC అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన మరి BCR దాసాను నాతో పాటు మరి అక్కలప్ప గారు, ఎల్లన్న గారు, సాకే హరి గారు, అదేవిధంగా దాస్కాన్ గులాబ్ గారు, ఉమా గారు, మాలా శ్రీనివాసులు గారు, అదే క్రమంలోనే మా కమిటీకి సంబంధించిన కుందుర్పి ఓబయ్య తదితరులందరూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన ఒక పొలికేక పిలుపు ఇవ్వడం జరిగింది. పొలికేక దాదాపుగా 10,000 మందితోన ఒక పొలికేక నిర్వహిస్తామని చెప్పారు. దాదాపుగా ఎందుకు అడతారు ఊరికే ఇష్టంలో పాడలేక క్రమశిక్షణలో పాడలేదు. మీకు దాదాపుగా మేము 10,000 మందితోనే ఒక పొలికే చేస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో FCRA విషయము ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలిసి అయ్యా ఆర్టీటీ సమస్యకు రిన్యూవల్ చేయాలి, లేదంటే బలహీన వర్గాల సేవలన్నీ నిలబడిపోయాయని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు తప్పకుండా చేస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి కేంద్ర పెద్దలను కలిసి అయ్యా ఆర్టీటీకి వెంటనే మీరు FCRA రిన్యూవల్ చేయాలి, లేదంటే ప్రధానంగా SCSCలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పారు. అయినా కేంద్ర పెద్దలు స్పందించలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి అందరూ SCSCలే కాక బడుగు బలహీనులే కాక ఆర్టీటీ లబ్ధిదారులే కాకుండా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ రోజు కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వానికి వినపడలేదు. అందుకని చివరగా SCSC అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ర్యాలీ కార్యక్రమాన్ని చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ప్రజాస్వామ్యాలు, ప్రత్యేకంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొదటి నుంచి మీరు